ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ్యు సర్వగవతి గామి దశ దశ దత్తాతిరణం సంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ వనదుర్గా పలుకు. ఈ 12 రాసుల్లో ఉండవలసిన రాశి ఫలితం. మొదటి రాశి మేషరాశి. మరి మేషరాశి అనగా ఆగస్టు నెల 2026 మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జాతక బలము, యోగ బలము, స్థాన బలము. కాబట్టి చాలామంది చాలా విధానాలుగా వాళ్ళ పుట్టిన టయాలనేది వాళ్ళకి తెలియవు. పెద్దవాళ్ళు చెబుతారు, ఫలానా టైంలో పుట్టావని చెబుతుంటారు. కాబట్టి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ విషయంలో అనేది అనుకూలంగా లేనప్పుడు వాళ్ళ పేరు బలాన్ని బట్టి రాశి ఫలం అనేది ఏ రాశి వస్తుందో అనేది మనం తెలుసుకొని ఆ రాశిని ప్రకారంగా మనం ఫాలో అవుతుంటాం. మరి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి జన్మ దినం అందున, వాళ్ళ పుట్టిన టైం అందున, జన్మ లగ్నం అందున, వాళ్ళ పుట్టిన టయాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా వస్తుందా అనేది ఆ రాశి ఫలం బట్టి వాళ్ళు ఫాలో అవుతుంటారు. మరి అసలు పుట్టిన డేటు, పుట్టిన సంవత్సరమే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాగా అనేది చాలామందికి చాలా కృష్ణ. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఏది లేకపోయినా కూడా వాళ్ళ పేరు బలం అనేది ఉంటుంది. అంటే వాళ్ళ పెద్దవాళ్ళు కలిసి ఒక పేరు పెడతారు కదా, ఆ పేరు పెట్టినప్పుడు వాళ్ళ సొంతంగా ఎన్నో పేర్లు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ సొంతంగా ఎన్నో పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లకి అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి పెద్దవాళ్ళు పెట్టిన పేరే ముఖ్యం. ఆ పేరును ప్రకారంగా పట్టుకొని ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది పేరు బలాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. మీకు ఏ పేరు లేకపోయినా కూడా మేము చెప్పగలుగుతాం. మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ పేరులో మీకు కలిసి వస్తుంది, ఏది అనుకూలంగా ఉంటుందనేది కూడా మేము చెప్పగలుగుతాం. మరి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న స్థాన భవనం మరి ఎప్పుడో పూర్తి చేసుకోవాల్సింది ఇల్లు కొన్ని కారణాల వలన, కొన్ని ఇబ్బందుల వలన, కొన్ని గ్రహాల వలన ఇల్లు చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లలో ఇబ్బంది పడుతూ ఇప్పుడు వాళ్ళకి మంచి అదృష్ట యోగం అనేది కలిసి రాబోతుంది. అంటే ఊహించని అదృష్ట యోగం. వీళ్ళు ఎప్పుడో అనుకున్న ఒక టైం అనేది ఇప్పుడు వీళ్ళకి కలిసి వచ్చే టైం దగ్గరికి వచ్చేసింది. మరి వీళ్ళ పేరులో స్థాన చరణమన కానీ, అంటే ఇల్లు కానీ, భూములు కానీ, లేకపోతే స్థిరాస్తులు కానీ, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు కానీ ఇలా జాతక యోగంలో రాబోతుంది. మరి వీళ్ళు అనుకున్న ప్రయత్నము, చేసే కార్యక్రమం అతి వేగంగా అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కనబడుతుంది. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో నుంచి కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి బంధువు మిత్రులతోని కూడా లేనిపోయిన కొన్ని సమస్యలు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఈ మేషరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా శని ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి శని ప్రభావం అనగా ఎక్కువగా శని ప్రభావం అనేది వస్తుందంటే ప్రతి ఒక్కరికి సందేహమే. శని ప్రభావం వస్తుంది. మరి ఆ శని ప్రభావం వస్తే ఏమవుతుందో ఏమిటో అనేది వాళ్ళ మైండ్లో, వాళ్ళ ఆలోచనలో ఏంటంటే చాలా వరకు డౌటు, సందేహాలు ఉంటాయి. కాబట్టి శని మహారాజు వచ్చేసి ఆయన ఒక మంచిదనేది చెబుతుంటాడు. పండుకునే ఒక మనిషి పండుకుంటే వాడు ఎలాగా మద్దంగా అయిపోయి హుషారు లేకోకుండా మందంగా ఎప్పుడు ఉంటాడో ఈ శని మహారాజు అనేది ఆయన వచ్చి కొడతాడు, లేపుతాడు పైకి లేపి, అరే నాన్న అలా కాదు, నువ్వు ఇలా ఉండాలి, నీ జీవితం అంటే ఇలా ఉండాలి అనేది చెబుతుంటాడు. కాబట్టి
చాలామంది శని అనగానే చాలామంది చాలా సందేహాలతో భయపడుతుంటారు. కాబట్టి భయపడాల్సిన విషయం లేదు. కాబట్టి శని శనేశ్వరుడు అనేది మనిషికి మంచితనాన్ని, తర్వాత మనసులో ఉండాల్సిన ధనాన్ని కొంచెం పారదోలుతాడు. ఆ ధనాన్ని పారదోలినప్పుడే మనకి దగ్గరోళ్ళు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నాడు అనేది మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఆ తెలిపేది కూడా ఆ శనేశ్వరుడు. కాబట్టి ఆ శని మహారాజు వల్ల మనకి ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో పనులు కూడా పూర్తి చేస్తాడు. కాబట్టి మనకి ఎప్పుడు డబ్బే ఉంటే మనం ఏ దేవుణ్ణి మనం పూజించం కదా. అందువల్ల మనకి కావాల్సింది మన జీవితంలో అనేది మనం బతకాలంటే మనం కష్టపడాలి. కష్టే ఫలి అన్నాడు. మరి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది మనకు కావాలంటే మనకంటూ ఒక క్రమశిక్షణ అనేది రావాలి. మరి పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఎన్నో ఉంటాయి, ఎన్నో కోట్లు ఉంటాయి. కాబట్టి అవి మనం నిలుపుకోవాలి కదా. అవి నిలుపుకోవాలంటే రావు కేతువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. రావు కేతువులు అంటే అవి వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి ఆ డబ్బు కూడా వస్తుంటుంది, పోతుంటుంది. మరి మీరు కూడా చాలా జాగ్రత్తలు కొన్ని పడాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెలలో కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా కూడా రేపు చేయాల్సిన ప్రయత్నం కానీ, ప్లాను కానీ ఈరోజు ఎవరికి చెప్పి పోకూడదు. మరి ఎక్కువగా నల్ల వస్త్రములు ఎక్కువగా ధరించొద్దు. మరి మీరు ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలలో తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎదురవుతాయి. చేసే ప్రయత్నంలో పార్ట్నర్షిప్ ఎక్కువగా ఉండకూడదు. స్వశక్తిగా అంటే సొంతంగా చేసుకోవాలి. మన సొంతంగా చేయని వెడల ఒకరి కింద మనం పనిచేసేటప్పుడు మనం చేసే పని, మనం చేసే ఆలోచనలు ఏరే వాళ్ళకి డైరెక్షన్ చెప్పకూడదు. చెప్పేవారు అంటే మనల్ని తక్కువ అంచనా వేస్తారు. మరి అదే విధంగా మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి అద్భుతమైన పనులు, పెద్ద కార్యక్రమాలు, వీళ్ళు ఊహించింది పెద్ద ఆలోచనలు కూడా కొన్ని అనుకున్న పనులు, ఊహించిన పనులు కాకోకుండా అకస్మాత్తుగా ధన ప్రాప్తి యోగం కూడా రాబోతుంది. మరి ఇలా జాతక యోగంలో కూడా భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా ఇలా జాతక యోగంలో కనబడుతుంది. కాబట్టి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు కానీ, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళు, మరి చేసే కార్యక్రమాలలో ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి కొన్ని దగ్గరకు వచ్చి కొన్ని దూరం అయిపోతుంటాయి. ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అదృష్ట గడియలు అనేది కొన్ని రాబోతున్నాయి. ఆ అదృష్ట గడియలు వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. ఆ పెద్దవాళ్ళ డైరెక్షన్ మీరు తీసుకునేట్టుగైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతం అవుతుంది.